ఆ సోరియాసిస్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఎలాంటి ఔషధాన్ని మనం తయారు చేసుకొని కడుపులోకి వాడుకోవాలంటే కేవలము 2 పదార్థాలు. మొట్టమొదటిది త్రిఫల చూర్ణం. ఒక 100 గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకోండి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి విచారించేసి త్రిఫల చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోండి. 100 గ్రాముల త్రిఫల చూర్ణంలో గంధ కచోరాల చూర్ణం ఒక 10 గ్రాములు మాత్రమే కలిపేసేయండి. గంధ కచోరాలు, వీటిని కొన్ని ప్రాంతాల్లో కచోరాలు అంటారు, సున్నిపిండిలో వాడుతుంటారు, కొన్ని రకాలైనటువంటి కేశ తైలాల్లో ఈ యొక్క కచోరాలను వాడుతుంటారు. అదేవిధంగా సుగంధభరితమైనటువంటి వాటిల్లో ఈ యొక్క కచోరాలను వాడుతూ ఉంటారు అనమాట. గంధ కచోరాలు చాలా సుగంధభరితంగా ఈ యొక్క కచోరాలు ఉంటాయన్నమాట. సో ఈ ఔషధం పౌడర్ తయారు చేసినప్పుడు చాలా సువాసన వస్తుంటుంది. అదేవిధంగా కచోరాలను యాజ్ యూజువల్గా మనం స్మెల్ చూసినప్పుడు కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది. ఔషధంలో కలిపి తయారు చేసినప్పుడు చాలా సువాసన భరితంగా ఉంటుంది. ఔషధాన్ని మనం కడుపులోకి తీసుకున్నప్పుడు కూడా చాలా సంతృప్తికరమైనటువంటి సువాసన భరితమైనటువంటి ఆ యొక్క ఇది మనం పొందవచ్చు అనమాట. ఈ యొక్క గంధ కచోరాల యొక్క చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోండి. త్రిఫల చూర్ణం 100 గ్రాములు అయితే గంధ కచోరాల యొక్క చూర్ణము 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఈ 2 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు పావు టీ స్పూన్ ప్రమాణాన్ని తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ తగినంత తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు కాస్త నీళ్ళల్లో కానీ లేకపోతే ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలలో కలిపి కానీ తీసుకోవచ్చు అనమాట. ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి గ్యాలిక్ యాసిడ్, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ చర్మ భాగంలో తగ్గిపోతుందో అప్పుడు న్యాచురల్గానే ఆ యొక్క పొట్టు రావడం కూడా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఈ సోరియాసిస్ అనేటువంటి యొక్క వ్యాధిలో చర్మ భాగంలో కణ విభజన జరిగేటప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగానే మరి ఆ పొట్టు రాలడము, దురద, సలుపు, మంట, అసౌకర్యం ఇవన్నీ కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ త్రిఫల చూర్ణంలో ఉన్నటువంటి ఈ గ్యాలిక్ యాసిడ్, చెబులిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మరి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియని తగ్గిస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఏర్పడేటువంటి వివిధ రకాలైన హానికారకమైన రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ యొక్క వాటి యొక్క శక్తి పనితనాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి త్రిఫల చూర్ణానికి ఉంది. అంతేకాకుండా రక్త శుద్ధిగా కూడా ఈ యొక్క త్రిఫల చూర్ణం పనిచేస్తుంది. అదేవిధంగా మల విసర్జన సజావుగా జరిగేటట్టుగా ఈ యొక్క త్రిఫల చూర్ణం పనిచేస్తుంది. శరీరంలో, దేహంలో వివిధ రకాలైన మల పదార్థాలు పేరుకున్నప్పుడే ఆ యొక్క ప్రభావం చేత కూడా ఒక పట్టాన ఈ యొక్క సోరియాసిస్ లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మల విసర్జన సక్రమంగా అయిపోతుంది. సక్రమమైనటువంటి మూత్ర విసర్జన దీనివల్ల కలుగుతుంది. అదేవిధంగా స్వేదం అంటే చెమట పట్టినప్పుడు కూడా చెమట రూపంలో కూడా ఈ యొక్క మరణ పదార్థాలన్నీ బయటికి బహిష్కరింపబడేందుకు ఈ యొక్క త్రిఫల చూర్ణం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క కచోరాల గురించి మనం ఆలోచించినట్లయితే ఈ కచోరాల్లో కూడా ఈ ఫ్లేవనాయిడ్స్, ఫైటోస్టెరాల్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ రసాయన పదార్థాలను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా లివర్ను చైతన్యపరచడమే కాకుండా లివర్లో ఉన్నటువంటి దోషాలను తొలగించేసేసి వీటి యొక్క ప్రభావం చేత ఆ యొక్క ప్రభావం చర్మం మీద ఆరోగ్యవంతంగా ఉండేందుకు కూడా ఈ యొక్క కచోరాలు ఉన్నటువంటి ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడమే కాకుండా ఈ కచోరాలు కూడా రక్త శుద్ధికి ఉపయోగపడమే కాకుండా యాంటీ హిస్టమిన్ కూడా పనిచేస్తాయి. అంటే ఈ సోరియాసిస్ వ్యాధిలో హిస్టమిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేత పోటు, దురద, సలుపు, అసౌకర్యం ఇవన్నీ కూడా ఉంటుంటాయి. కాబట్టి ఈ కచోరాలు ఆ హిస్టమిన్ ప్రొడక్షన్ ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ హిస్టమిన్స్ వల్ల కలిగేటువంటి ఈ యొక్క లక్షణాలు కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క పదార్థాన్ని నేను చెప్పినటువంటి రేషియోలో కలిపి తీసుకోవడం వల్ల క్షేమదాయకంగా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యులు సూచించిన మేరకు వాడుకుంటూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు కూడా మరింత శీఘ్రవంతంగా, సమర్థవంతంగా, మరింత స్పీడ్గా ఉండేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి అవసరాన్ని బట్టి వైద్యులు సూచించిన మేరకు కావాలంటే ఆ ఔషధాలు కూడా వాడుకోండి. మరి ఈ ఔషధం ప్రత్యేకంగా ఈ యొక్క సోరియాసిస్ వ్యాధికి సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా సమస్య మరి తీవ్రంగా ఉంటే మరి కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధంతో పాటు పైపూత మందుగా మార్కెట్లో దొరికేటువంటి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఈ గరికెతో తయారు చేసినటువంటి దూర్వాది తైలం అనేటువంటి ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది అనమాట. దూర్వాది తైలం, దూర్వా అంటే సంస్కృతంలో దూర్వా అంటే గరికె అని చెప్పేసి అర్థం అనమాట. గరికె కూడా ఈ చర్మ వ్యాధుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మరి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి పరిస్థితి గరికెలో ఉంది. చర్మాన్ని
వేడి తత్వం తగ్గించేటువంటి పరిస్థితి గరిక వల్ల కలుగుతుంది కాబట్టి మరి ఆ యొక్క చర్మ వ్యాధి వల్ల కలిగేటువంటి ఈ మంట, పోటు, సలుపు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సమస్య వల్ల కలుగుతాయి. చర్మ విభజన కూడా సక్రమంగా వచ్చేందుకు గరికలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి దూర్వాది తైలం బాగా నిదానంగా రాసుకోండి. దూర్వాది తైలం, ఈ యొక్క తైలాన్ని తెచ్చుకొని ఏ భాగంలో సోరియాసిస్ సమస్య ఉందో ఆ భాగంలో రోజు ఒక్కసారి కానీ, సమస్య ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు కూడా వాడుకోవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని సోరియాసిస్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.